ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నుండి 19 నెలల్లోకి అడుగు పెడుతున్నాం. అంటే 2 సంవత్సరాలు కూడా గడవలేదు. కానీ ఈ 2 సంవత్సరాలు గడవక ముందే కూటమి ప్రభుత్వం ప్రజలపై ఎంత అప్పుల భారం మోపిందో తెలుసా? 3 లక్షల కోట్లు. 3 లక్షల కోట్ల అప్పుల భారం కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలపై పెట్టింది. ఇవంతా కూడా చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతోనో లేకపోతే గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులతోనూ కట్టరు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద పన్నుల భారంతో ఈ అప్పులన్నీ కట్టవలసి వస్తుందన్నమాట. సో ఒక ఇంట్లో అప్పులు ఎక్కువగా అయితే మనకి ఉన్నటువంటి పొలాన్నో మరి ఇంటి స్థలాన్నో ఇల్లునో ఏదో ఒకటి అమ్మి కడతాం. మరి రాష్ట్రంలో అప్పుల భారం ఎక్కువైతే రాష్ట్రం కూడా దివాలా తీసే పరిస్థితి వస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఈ సంక్షేమ పథకాలకి జగన్ నవరత్నాల పేరుతో ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ డబ్బులు పంచటమే, మరి దానివల్ల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్గా మారిపోతుంది, రాష్ట్రం మరో శ్రీలంకలాగా తయారైపోయింది అని చెప్పి మాట్లాడేవాళ్ళు. మరి చివరాఖరికి ఎన్నికలు వచ్చేసరికి 2024 ఎన్నికలు వచ్చేసరికి ఏం చేశారు? అవే సంక్షేమ పథకాలను పేర్లు మార్చి ఈయన కూడా ఇస్తానన్నాడు. ఆయన తల్లికి వందనం ఒక్కొక్క బిడ్డకు 15,000 ఇస్తే ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తానన్నాడు. ఆయన ఒక్కరికి ఇస్తే ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ఇస్తే ఈయన ఇద్దరికి ఇస్తున్నాను అంటున్నాడు. అంటే రూపాయికి రూపాయి పెంచి ఇచ్చేసేస్తున్నాడు. అంటే ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద. ఆయన ఇస్తున్నారని తీసుకుంటే అది పడేది మన మీదే. సో అతనికన్నా కూడా ఎక్కువగా ఇతర అప్పులు చేసి ఇప్పుడు ఆ అప్పులని మన మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ 3 లక్షల కోట్ల వివరాలు ఏంటనేది కూడా మనం చూద్దాం. మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం 3 రకాలైన అప్పులు చేస్తుంది. 1 బడ్జెట్ అప్పులు, 2 బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా చేసేటువంటి అప్పులు, ఇక 3వది అమరావతికి సంబంధించి దాన్ని డెవలప్ చేసేందుకు ఆ డెవలప్మెంట్ చూపించి అప్పులు తీసుకొస్తుంది, ఆ ఆస్తులను తాకట్టు పెట్టి. మొత్తం మీద ఒక్కోటి మనం వివరంగా దీన్ని మనం చూసినట్లయితే 2024-25 మార్చి వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పులు 81,597 కోట్లు అంట. అలాగే 2025-26 నవంబర్ వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పులు 77,040 కోట్లు. అలాగే డిసెంబర్ 2వ తేదీ ఆర్బీఐ నుంచి 3,000 కోట్లు, డిసెంబర్ 30వ తేదీన ఆర్బీఐ నుంచి 4,000 కోట్లు, అలాగే జనవరి 6వ తేదీ ఆర్బీఐ నుంచి 6,500 కోట్లు. మొత్తం మీద 172,137 కోట్లు మన ప్రభుత్వం చేసినటువంటి అప్పులు. అంటే నిన్న డిసెంబర్ 30వ తారీఖు అంటే 2024 చివరిన 4,000 కోట్ల అప్పు చేసింది. మళ్ళీ జనవరి మొదలైన తర్వాత కొత్త సంవత్సరంలో మళ్ళీ 6,500 కోట్ల అప్పు చేసింది. అలాగే బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పులు ఏంటో చూద్దామా? పౌర సరఫరాల సంస్థ మీద 7,000 కోట్లు, మార్క్ఫెడ్ మీద 19,900 కోట్లు, ఏపీ ఎండిసి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద 6,710 కోట్లు అంట. చూడండి అసలు అప్పులు. బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థల అప్పులు 1,150 కోట్లు అంట. ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ నుంచి 1000 కోట్లు, ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ నుంచి 10,000 కోట్లు. చివరికి జలజీవన్ మిషన్ కార్పొరేషన్ నిధులు కూడా వదలలేదు. ఏపీ ఐఐసి ద్వారా 8,500 కోట్లు, ఏపీ సిపిడిసిఎల్, ఏపీఎస్ డిపిఎల్ ద్వారా 5,473 కోట్లు. అందుకే మన కరెంటు బిల్లు పెరిగేది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటి? అలాగే నాబార్డు నుంచి డిస్కామ్ల నుంచి 3,762 కోట్లు, ఎస్బీఐ ద్వారా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 2,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ బాండ్ల నుంచి 5,750 కోట్లు. మరి గత ప్రభుత్వం మద్యాన్ని రానున్న 8 సంవత్సరాల వరకు తాకట్టు పెట్టి అప్పులు చేస్తుందని చెప్పి నానయాగే చేశారు కదా. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి? మనం చేసేది కూడా అదేగా. ఆంధ్రప్రదేశ్ అలాగే టోటల్గా మొత్తం చూసినట్టే 80,245 కోట్ల అప్పు. ఏది? కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పులు. ఇక అమరావతి మీద చేసినటువంటి అప్పులు మన ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి ఏపీఎస్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల అప్పు చేసిందంట. హడ్కో నుంచి 11,000 కోట్లు అంట. జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి 5,000 కోట్ల అప్పు అంట. ఎన్ఏబిఎఫ్ఐడి నుంచి 7,500 కోట్ల అప్పు అంట. ఏపీపీపీఎఫ్ సిఎల్ నుంచి 15,000 కోట్లు అంట. నాబార్డు నుంచి మళ్ళీ 7,387 కోట్లు అంట. ఇక మొత్తం 47,387 కోట్ల అప్పు. చూసారా? ఏది సంపద సృష్టి? ఏది? అరే ఏ ప్రభుత్వం అయినా
2 ఏళ్ళు 3 ఏళ్ళు దాటిన తర్వాత వ్యతిరేకతను మూడగట్టుకుంటాయి. మరి మన ప్రభుత్వం ఏమో 4 నెలల 5 నెలల నుంచే మొదలుపెట్టింది. ఇంకా మంత్రులు బాధ్యతలు చేపట్టి 6 నెలల వరకు అది ఛాన్స్ ఇచ్చారు. తర్వాత 6 నెలల తర్వాత నుంచి ఏమైనా చూస్తారని చూసారు, లేదు. ఆ రైతులకి గిట్టుబాటు ధర ఉండదు, రోడ్లు వేయరు, డ్రైనేజీలకి ఇది కట్టరు, పల్లెల్లో ఏమీ లేదు. కనీసం ఆ సంస్కరణల పేరుతో పవన్ కళ్యాణ్ గారు అంటారు పంచాయతీలు ఏదో సంస్కరణలు తీసుకొచ్చారని చెప్తారు, ఏదో పదోన్నతులు కల్పించామంటారు. ఏం చేయాలి చివరికి? పదోన్నతులు కల్పించినంత మాత్రాన్ని మీరేమి ఉద్ధరించినట్టు కాదు కదా. ఇన్ని అప్పులతో రాష్ట్రం సతమతం అవుతుంది. ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలి? ఇవన్నీ కూడా రెండు సంవత్సరాల్లోనే ఇన్ని అప్పులు చేస్తే ఇంకా రానున్న 3 సంవత్సరాల్లో ఎన్ని అప్పులు చేయాలి? ప్రజలు ఇంకెన్నాళ్ళు ఉండాలి? ఇది పరిస్థితి అనమాట. మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సర్కారు చేసినటువంటి అప్పులు.